సాయంకాలం శుభములు ప్రభుత్వ ఇలా మనం ఆదికాండము 28వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన విషయాలు, దేవుడు యాకోబు ఎదుర్కోవడం, మరి తండ్రిని విడిచిపెట్టి పద్దనరాం అనే ప్రాంతానికి, మెసొపొతామియా ప్రాంతానికి వెళ్ళడం, వెళ్ళే సమయంలో దేవుడు తనతో కూడా మరి ఎదుర్కొని ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం చూస్తున్నాం. బహుశా ఈ రోజుకి 28వ అధ్యాయం పూర్తి చేస్తాను. 28వ అధ్యాయంలోని 19, 20, 21, 22 వచనాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అది మొదట ఆ ఊరి పేరు లూజ్. ఇక్కడ బేతేల్ అంటే ఫుట్నోట్స్లో ఏమని రాయబడినది? దేవుని మందిరం. ఏమని రాయబడినది? అంటే వాస్తవంగా అబ్రహాము పిలిచిన వెంటనే అక్కడే కలిపి కట్టారు. నాకు యెహోషువ యెరూషలేము స్వాధీనం చేసుకున్నంత వరకు కూడా పూర్తిగా మనకు అర్థం కాని విషయం ఏంటంటే వారు అక్కడే ఉన్నారు, కానీ స్వాధీనం చేసుకోలేదు. హెబ్రోన్ అక్కడే ఉన్నది, యూదయ అక్కడే ఉన్నది, బేతేల్ అక్కడే ఉన్నది, ఇంకా యోర్దాను నది ప్రాంతం. ఎందుకంటే మనం 31వ అధ్యాయంలో యోర్దాను చూస్తాం. యేసు ప్రభు బ్యాప్టిజం ఎక్కడ పొందుతున్నాడు? యోర్దాను నదిలో. యాకోబు యబ్బోకు రేవు దగ్గర యోర్దాను దాటాడు. ఏమంటాడు 32వ అధ్యాయంలో మనం చదవాల్సి వస్తుంది, ఈ చేతి కర్మతో నేను యోర్దాను దాటింది. ఏం దాటాడు? మన నమ్మకాలు కాదు. 32 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను, కాకపోతే ఏంటంటే వాడిగా స్వాధీనం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ బేతేల్ అనేది తర్వాత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 10 గోత్రాలకు ఉదాహరణకి రాజు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 10 గోత్రాలకు యెరొబోము రాజుగా చేసినప్పుడు ఆయన ఏం చేశారు? బేతేల్లో ఒకటి, దాంట్లో ఒకటి, 2 దూరంగా పెట్టారు. తర్వాత ఆమోసు గ్రంథంలో కూడా రాయబడింది ఏంటంటే దేవుని మహారాజ పట్టణం. అంటే అది ఒక ప్రాముఖ్యమైనటువంటి కేంద్రంగా మారిపోయింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా దైవ గ్రంథంలో రాయబడింది ఎలాంటి విగ్రహాన్ని నిలవకూడదు. అది ఏంటంటే దేవుడు ఆయన ఎదుర్కొన్నటువంటి స్థలం అది. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత వచ్చింది. అబ్రహాము అక్కడే బలిపీఠం అయ్యాడు. 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం, 12 విలువగానే ఆయన ఏం చేశాడు? అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలును తూర్పుననున్న హాయిని మధ్యలో కూడా వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన. తర్వాత ఆయన ఎక్కడ పోయినప్పటికీ కూడా మరి అక్కడ ఈ బేతేలు
ఉన్నటువంటి స్థలం. తర్వాత మనము యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో కూడా వారు ఆ బెతెల్ అంటే బెతెల్ అనగా లూజ్ అనే ఆ ప్రాంతాన్ని యాకోబు అక్కడ 16వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన బంధు యెరికో ఎదుట యోర్దాను జరిగిండెను. యెహోషువ గ్రంథం 16. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతేలు అనే దేశం వరకు అరణ్యం వ్యాపించి, అది బేతేలు నుండి ఎక్కడి వరకు? లూజ్ వరకు పోయి అతాము అర్కీల సరిహద్దు వరకు సాగి అనే మాట మనం చూసాముగా. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం ఏం చూస్తాం అక్కడ? న్యాయాధిపతులు 1వ అధ్యాయము చూస్తే అక్కడ 23వ వచనంలో 22 యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజ్ అనబడ్డ బేతేలును వేరు చూసినప్పుడు యోసేపు ఇంటి వారు దూతలను పంపారు. సో అంటే ఈ వాస్తవంగా అది పట్టణం కాదది. ఈయన అక్కడ ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం గతపాఠంలో, కనానీయుల ఎదురు వెళ్ళొద్దు, అక్కడ ఆశ్రయం పొందుకోవద్దు, వారి ఆహారం తినద్దు, వారి నీళ్ళు తాగొద్దు. అక్కడే బహుశా ఆయన ఎక్కడైతే ఆ దర్శనం పొందుకున్నాడో, దేవుడు ఎదుర్కొన్నాడో కొంత దూరంలో పట్టణం ఉండొచ్చు. కానీ పట్టణానికి ఆయన వెళ్ళలే. మనం ఇక్కడ ఏం చూస్తాం? రాత్రి అయింది, చీకటి అయింది, ఎవరింటికైనా వెళ్ళాలని చెప్పుకున్నాం ఎంతమంది? ఎక్కడ వెళ్ళలే, ఎందుకంటే అది ఆయనకి ఇష్టం లేదు. తర్వాత మనం చూస్తే దేవుడు తనకు ప్రత్యక్షమైనటువంటి చోట 31వ అధ్యాయంలో 35వ అధ్యాయంలో తర్వాత దేవుడు తనతో చూడండి 35వ అధ్యాయము ఆదికాండమే 1వ వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు యొద్ద నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠమును కట్టుమని. తర్వాత 6వ వచనం 35 యాకోబును అతనిలో ఉన్న జడ్లందరుడు కనానులో లూజు అనగా బేతేలుకు వచ్చింది. ఇంకా 7వ వచనము అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి బేతేలు పేరు పెట్టింది. అనగా బేతేలు దేవుడు అని ఫుట్నోట్స్లో. ఇంకా మనం చూస్తే వరుసగా 14వ వచనం ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెని దాని మీద పోశాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటు యాకోబు బేతేలు అని పేరు. తర్వాత అదే బేతేలు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలంగా యెరొబాము బేతేలు ఒక దూడ, దాంట్లో ఒక దూడ పెట్టి, ఓ ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుంచి మేము నడిపించినటువంటి
దేవుడు దేవత ఇదే అని తప్పుదో బయటించినట్టు రాజు మొదటి గ్రంథం 12 చూస్తాను. ఇంకా హోషే గ్రంథంలో కూడా 12వ అధ్యాయంలో అక్కడ దేవుణ్ణి ఆయన ఎదుర్కొన్నట్టు కూడా 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయవందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలిను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడేది. హోషే గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. సో అది ఇంకా మనం ఎక్కువ బేతేలు పెట్టి ధ్యానం చేస్తే మిగతా వచనాలు మనం చూడలేము, కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత ఆదికాండం 25వ అధ్యాయం 20-22 కలుస్తాయి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడగట్టి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసినట్లా యెహోవా నాకు అసలు దేవుడేమో పెద్ద దీవెనిస్తా అంటే ఈయన అన్నము పడగలుగుతున్నాడు. ఎంత విచిత్రం కదా! ఆహారం అంత ప్రాముఖ్యమా? యేసుకుమారు చెప్పేదిగా వస్త్రం అంత ప్రాముఖ్యమా? అవసరమే. బట్ ఏమన్నాడు? ఆహారం కంటే ప్రాణం చాలా ప్రాముఖ్యమే. ఇక్కడ సరే, ఈ ఆహారం మాత్రమే కాదు, మనం ఏం చెప్పుకున్నాము? అరణ్యంలో శత్రుబాధ, క్రూర పొగాల బాధ, దొంగల బాధ చుట్టుపక్కల ఎంతో ఉన్నది, మనందరికీ తెలుసు. వాస్తవంగా ఇప్పటికీ కూడా, అంటే ఇప్పుడు కొంచెం కమ్యూనికేషన్ పెరిగింది, కానీ ఇప్పటికీ యెరూషలేము ప్రాంతం అంతా కూడా కొండలు, లోయలు కలిగినటువంటి ప్రాంతం. మన ఉద్యోగం చేస్తున్నాడు 11వ అధ్యాయంలో చూస్తాం. ఒకరికి వాళ్ళు దర్శిస్తున్న అవన్నీ ఏమైనా తీసేసారే మనకు తెలియదు. సో ఆయన ఏమంటున్నాడు? తండ్రి ఇంటికి క్షేమం. తండ్రి అంటే ఏంటంటే వాస్తవంగా వాళ్ళకి ఇల్లు లేవు, మనందరికీ తెలుసు. వాళ్ళ సంచారానికి ఇల్లు ఎక్కడి? ఎక్కడంటే అక్కడ. అంటే ఉదాహరణకి మనం చూస్తాం, ఎక్కడి నుంచి అబ్రహాము ఊరు అనే ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చాడు? కనానుకు వచ్చాడు. హారానికి వచ్చాడు. హారాన్ నుంచి కనానుకు వచ్చాడు. 11వ అధ్యాయం చివరిలో 12వ అధ్యాయం ఆరంభంలో మనం చూస్తాం ప్రయాణం. మళ్ళీ ఏం చేశాడు? కనాను వచ్చిన వెంటనే కనాను నుంచి ఐగుప్తుకు వెళ్ళాడు. మళ్ళీ ఐగుప్తు నుంచి మళ్ళీ కనానుకు వచ్చాడు. మళ్ళీ ఆయా ప్రాంతానికి వెళ్ళినట్టు రాయబడింది. ఇస్సాకు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు 26వ అధ్యాయంలో రాయబడింది. బెయేర్షెబాలో ఉన్నట్టు రాయబడింది. బేతేలులో బలిపీఠం వెళ్ళినట్టు రాయబడింది. బెయేర్షెబాలో ఇస్సాకు ఎక్కువగా ఉన్నట్టు రాయబడింది. అంటే స్వస్థం అంటే ఏమి? సంచారం చేయని వాళ్ళు. కానీ ఏమంటున్నాడంటే స్వస్థలు. వాస్తవంగా దాంట్లో స్వస్థలు వెళ్ళండి. తండ్రి నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? 25, 26, 27 అధ్యాయాలు బెయేర్షెబాలో ఉన్నట్టు రాయబడింది. తర్వాత 26వ అధ్యాయంలో ఇస్సాకు ఎక్కడున్నాడు? గెరారులో ఉన్నాడు ఇస్సాకు. తర్వాత మళ్ళీ వాళ్ళు, నువ్వు మాకంటే బలవంతుడు, మా ఇద్దరి నుంచి వెళ్ళిపో అంటే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత 27వ అధ్యాయం, తర్వాత 28వ అధ్యాయం మనము చూస్తాం. సో తండ్రి ఇల్లు అని అంటే అర్థం ఏంటంటే స్వస్థల ప్రాంతం. మరి ఎక్కడంటే అక్కడ. అప్పటికి బహుశా ఇస్సాకు చాలా వృద్ధుడైపోయాడు. ఒకసారి చూడండి, ఇస్సాకు ఎంత వయసు అప్పటికి? ఇస్సాకు కొడుకే కదా యాకోబు.
35వ అధ్యాయం వాస్తవంగా స్పష్టంగా రాయబడ్డది. స్వస్థనం అంటే ఏదైనా చూడండి. 35:27 అబ్రహామును ఇస్సాకును ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? స్వస్థనం లేదు, పరదేశులు వాళ్ళు. పరదేశులై ఉండిన మమ్ములలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు యాకోబు వచ్చాడు. అదే ఒక చోట స్థిరంగా ఉండలేదు. తర్వాత మీకు యెహోషువ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే హెబ్రోన్ అన్న కిర్యతర్బాకు ఒకటే, బేతేల్ అన్న లూజ్ అన్న ఒకటే. కాబట్టి అంటే ఫస్ట్ బేతేల్లో ఉన్నారు, బేతేల్లో బలిపీఠం కట్టాడు, బేతేషెబాలో ఉన్నాడు, గెరాల్లో ఉన్నారు, ఐగుప్తుకు వెళ్ళారు. తర్వాత ఇక్కడ మనం 35వ అధ్యాయం వచ్చే వరకు ఎక్కడ ఉన్నారో చూస్తున్నాం మనం. హెబ్రోన్ అనగా దాన్నే కిర్యతర్బా. అదే ఇప్పుడు యెరూషలేమునకు 30 కిలోమీటర్ల దూరంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సారా, లేయా అందరూ కూడా యోసేపు యొక్క ఆ కళేబలు లేకపోతే ఎముకలు అన్నీ కూడా తీసుకుపోయి అక్కడ పెట్టారు హెబ్రోన్లో. అదే ఒక సమాధుల లాగా ఉన్నదన్నమాట. సో అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా, అంటే మనం ఏం చూస్తున్నాము? అపాయము, ఆపద, కీడు, శోధన, గొంగల బాధ. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. పద్దనరాములో, మెసొపొతేమియాలో 20 years అక్కడ రాయబడి 7 సంవత్సరాలు లేయా కొరకు, 7 సంవత్సరాలు రాహేలు కొరకు, 6 సంవత్సరాలు గొర్రెల కొరకు అక్కడే ఉన్నట్టు గ్రంథంలో స్పష్టంగా రాయబడి. మొత్తం 20 సంవత్సరాల తర్వాత మనం తిరిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు దేవుడికి మరలా బలిపీఠం కట్టినట్టు కూడా మనం చూస్తాం 35వ అధ్యాయం. తర్వాత తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసినలా యెహోవా నాకు దేవుడైనడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును. ఇందాక మనం చెప్పుకున్నట్టు వాస్తవంగా దేవుడు ఎలాంటి ప్రతిమను ఇష్టపడితే ఆశ్రయించుకున్నాడు. చూడండి, ఉదాహరణకి లేవియాకాండం 26వ అధ్యాయం మొదటి వచనం చూడండి. లేవియాకాండం 26వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు. మీరు సాగిల కోటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. ఇంకా మన దివ్యోపదేశకాండం 16:22లో కూడా ఇలాంటి వాక్య భాగాన్ని మనము చూడగలం. నీ దేవుడైన యెహోవా విగ్రహము ద్వేషించువాడు కనుక నువ్వు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. దేవుడు ఇష్టపడలే. అది ఏంటంటే సింబాలిక్గానే, అది ఆరాధన స్థలం కాదు. మనందరికీ తెలుసు దేవుడు ఎలాంటి ప్రతిమను ఇష్టపడలే. సో అక్కడ మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో ఎంత ఇచ్చాడంటే ఆయన సంపద. ఇందాక మనం చెప్పుకున్నాం ఎంత సంపద కదా, విస్తారమైనటువంటి సంపదతో వచ్చాడు. ఆయన సంపద మనం 1-2 వచనాలు మనం చూస్తాం. ఒక మొక్కుబడి అనగా పట్టి చేతుల్లో వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చినప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో కూడా రాయబడ్డది. బలవంతంగా కాదు, ఆయన మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాడు. యెహోవా దేవుడు అని రాయబడి అక్కడ ఎలోహీం అనే మాట రాయబడ్డది. చూస్తే ఒరిజినల్ లాంగ్వేజ్ ఎలోహీం అనే మాట రాయబడ్డది. ఎలోహీం అనే మాట కూడా రాయబడ్డది.
ఉదాహరణకి మనం 32:10, 36 అక్కడ మనం ఏం చూస్తాం చూడండి. 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటింది, ఇప్పుడు నేను 2 గుంపులైంది. తర్వాత పై భాగంలో నన్ను కాపాడి అంటే ఒక రకంగా ఏసావు నుండి కూడా, లేకపోతే ఏసావు మనసులో ఏమనుకున్నాడు, మనము గత అధ్యాయంలో చూసాం, మా నాన్న ఇప్పుడు అప్పుడు చచ్చిపోతాడు, చచ్చిపోయాక మా తమ్ముడిని చంపేస్తా అని అనుకున్నాడట. చూడండి 27వ అధ్యాయంలో రాయబడింది 40. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబడ్డాడు. మరియు ఏశావు నా తండ్రిని గురించిన దుఃఖదినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును తనలో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఒకవేళ ఏశావే దాడి చేసి చంపేస్తారు కదా ఆయన భయం. అందుకే ఆయన విస్తారమైనటువంటి సంపద చూడండి, అక్కడ మనకు ఏం కనిపిస్తుంది, అసలు ఎంత సంపద. 36వ అధ్యాయం ఆదికాండం, 36వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని యాకోబు చేతి కర్రతో దాటి విస్తారమైనటువంటి సంపదతో తిరిగి వస్తున్నాడు. బహుశా వ్రక్కుబడి చేసుకోవడం ఇదే మొదటిసారేమో, ఎక్కడ లేదు. కాకపోతే ఇది దేవుని యొక్క దీవెన, లాభాన్నిచ్చింది కాదు, ఎవరిచ్చిందో కాదు. ఎందుకంటే మనం ఏం చూస్తాం, అబ్రహాము, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయి ఆ ప్రాంతమందరినీ కూడా రాజులు చెరబట్టి లోతులు తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము లోతులు విడిపించి ఆ సంపదంతా తీసుకొచ్చినప్పుడు సొదొమ రాజు ఏమన్నాడు, ఏమని చెప్పాడు ఆయన, ఆస్తిని తీసుకొని మనుషులను నాకు ఇవ్వన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, 14వ అధ్యాయం 22వ వచనంలో, అబ్రహాము నేనే ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకుండా ఆకాశములకు భూమికి పంపినటువంటి ఆ సర్వశక్తి గల దేవుని యొక్క ప్రమాణం చేస్తున్నాను, చెప్పుల బారైనను నూలు పోగైనను నేను తీసుకున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ అబ్రహాము ధనవంతుడైతే వాళ్ళు ఏమని వాళ్ళు, అబ్రహాము ఎలా ధనవంతుడయ్యాడు, నేనే ఇచ్చాను, అతడు ధనవంతుడయ్యాడు అని వాళ్ళు అనేవాళ్ళు. అలా చెప్పనున్నట్టు చెప్పుల వారైన ముందు పోగైనడు నాకు ఇక్కడ ఇది పూర్తిగా లాభాలు ఎన్నిసార్లు జీతం మార్చాడు, లాభాలు కాకపోతే 10 సార్లు మార్చాడు. 10 సార్లు మారిస్తే కూడా దేవుని యొక్క దీవెన అతని పట్ల అద్భుతంగా ఉంటుంది. 20 సంవత్సరాలను పనిచేశాడు. ఆయన కూడా దేవుడు ఏం చేశాడు, అభివృద్ధి కలుగజేశాడు. అందుకే ఏమంటున్నాడు, బ్రక్కుబడి. మన ప్రసంగం 5వ అధ్యాయం 4వ వచనంలో ఏం చూస్తామంటే, నువ్వు దేవుడికి మొక్కుకుంటే ఇది, లేకపోతే దేవుడి సన్నిధిలో అనాలోచితంగా నేను అది ఇస్తా ఇది ఇస్తా. చాలా మంది ఏమంటారంటే ఇది ఎందుకు తెల్లాడాలని తెలిసి పెద్ద కనిపిస్తాడు. కొంతమంది నోటి మూల అనమాట, నోటి దూల, నేను అది ఇస్తా ఇది ఇస్తా, మొత్తం చర్చతో పెద్ద కనిపించేస్తా. వాళ్ళు ఇక్కడ పోతారు ఎవరికి, దేవుడు ఎదువాడైనట్టు, దేవుడు ఏదో వాళ్ళ సహాయం కోరినట్టు, దేవుడు ఏదో వాళ్ళ కళలో వచ్చి చెప్పినట్టు. అందుకే అనవసరంగా నేను మొక్కుకోవద్దు, మొక్కుకుంటే తప్పగా చెల్లించాలని ప్రసంగంలో 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. తర్వాత
బలవంతంగా కాక సనుకూలంగా దేవుడికి ఇవ్వాలని పౌలు చెబుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ ఇక్కడ యాకోబుకి ఎన్నో మేలు చేశాడు కాబట్టి బహుశా 10వ వంతు అనే మాట నాకు తెలిసినంత మటుకు ఇదే మొట్టమొదటిసారి, ఎక్కడ లేదు. మరికొన్ని మాటలు మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం మన మంగళవారం కూడా నేను గుర్తు చేశాను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28-29 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయని చేతి పని అంతట్లో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏడు నీకు కలిగిన పంటలు 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలేరులు, స్వాస్థ్యమైన లేవీయులు, నీ ఇంట ఉన్న పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి. ఇంకా అనేక చోట్ల రాయబడ్డది, మీకు తెలుసు. సో బహుశా మనస్ఫూర్తిగా యాకోబు ఎవరైనా బలవంతం చేశారా, బయట చేశారా? అది తన హృదయపూర్వకంగా నాకు తినటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చి నా తండ్రికి మరలా నువ్వు తీసుకొని వస్తే నువ్వు నాకు ఇచ్చు సమస్తములు. చివరిగా చూడండి, అక్కడ చాలా వచనాలు ఉన్నవి. మొదటి వచనం ఆదికాండం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సోదరుడైన ఏశావు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటివారితోనూ తన ఇద్దరు వారితోనూ మీ ఇద్దరు నా దేవతను పారవేసి మేము వేరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనం లేచి బేతేలుకు వెళ్దాం. లేచి బేతేలుకు వెళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్పుకున్నాను. నాకు తోడై ఉన్న దేవుడికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పారు. తర్వాత చూడండి, ఆదికాండంలో 50 ఇశ్రాయేలు తన కలిగినంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి చూసారా మాట ఏదైతే చెప్పాడు. అందుకే ప్రసంగి అన్నాడు, ఊరి దగ్గర నువ్వు మొక్కుబడి చేసుకొని మొక్కుబడి చేసి చెల్లించకుండా ఉండడం కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండదే. చాలా మంది చూశాను, ఇంతకుముందు పనిచేసిన చోట అమెరికా నుంచి వస్తారు, శుష్క వాగ్దానాలు చేస్తారు, కాంపౌండ్ కట్టిస్తామంటారు, చర్చ్ కట్టిస్తామంటారు, పాస్టర్కి ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఇప్పటికి 16 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ తెలియదు. వాళ్ళు ఏంటంటే పూలదండ ఏగానే కాలం పైకి వెళ్తున్నారు. అమెరికా నుంచి వచ్చింది కదండి, పూలదండ వేసుకుంటున్నారు, చాలా ఉంటున్నారు. కాగానే ఏమిటంటే కాలం ఎగురుతూ ఉంటుంది, ఎగిరి గాలి మాటలు మాట్లాడతారు. కానీ యాకోబు అలా కాదు. సో తన కలిగినది అంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించాడు. ఇంకా చాలా చోట్ల కూడా 35వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క మాటను బట్టి ఆయన 35వ అధ్యాయం 14వ వచనం, ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసి. ఇంకా యాకోబు దేవుడికి మనస్ఫూర్తిగా అలా ఎందుకు ప్రమాణం చేసుకున్నాడు అంటే, బహుశా ఈ ఆదికాండంలో మరి అంతకంటే ముందుగా మనము 14వ అధ్యాయంలో ఒకసారి మనం చూడాలి, దాని సారాంశం ఏంటి అనేది. 14వ అధ్యాయం అక్కడ
అంటే 20వ వచనంలో కూడా రాయబడ్డది. అంటే నాకు జ్ఞాపకం వచ్చింది, ఇదే మొట్టమొదటిసారా 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి ఎంత ఇచ్చాడట? 10వ వంతు ఇచ్చాడట. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న, అతడెవరు, ఇతడెవరు? రెడీమేడ్ ప్రసంగాలు తయారు చేసుకోవడం కాదు, చెప్తున్నా కదా. రెడీమేడ్ ప్రసంగాలు ఎక్కడో చూసి ఎవరితో విని కాపీ కొట్టడం కాదు, కాపీ పేస్ట్ కాదు. నువ్వు బైబిల్ చదివితే అతడెవరు, ఇతడెవరు చెప్పాలి. ఎవరు ఇచ్చాడు? ఎవరు? అబ్రాహాము మెల్కీసెదెకు యాజకుడు కాబట్టి ఆయన ఇచ్చాడు. దశభాగాలు యాజకుడికే లేకే కాలంలో కాబట్టి చాలామంది, ఒక చిన్న ఉదాహరణ చెప్పిన ముగిస్తే టైం అయిపోయింది. చాలామంది ఏంటి తెలుసా, అట్లు చేయలేదా అది నీకు పాపము అంటే ఏమనుకుంటారని, దోషులు పోయని ఎడల. ఒక చిన్న మాట చూపించి ముగిస్తాను, 1 minute ముగిస్తాను. 24వ అధ్యాయం ఆదికాండము 67వ వచనం. 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. ఇక్కడ సారా బ్రతుకుందా, చనిపోయిందా? చెప్పాలి. చెప్పేది కదా. చాలా మంది ఏమంటారంటే సారా విడాకులు కంటే సారా దగ్గరికి తీసుకుపోయాడని అనుకుంటారు. ఎక్కడ తీసుకుపోయింది చెప్పాలి వెంటనే. ఇంకా తీసుకుపోయా, ఎక్కడ చనిపోయింది? గిరియతక్క ఓకే, కానీ ఏ అధ్యాయంలో చనిపోయింది? ఫింగర్ టిప్స్ పైన ఉండాలి మనకు. ఆదికాండం 21లో ఆయన పుడతాడు, 22లో ఇస్సాకు బలి అడుగుతారు, 23లో ఆయన చనిపోతుంది, అక్కడే పాతి పెడతారు. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చనిపోయే టైంకి ఆయన 37 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వాక్యము జాగ్రత్తగా చదవండి. వచ్చే వారం 29వ అధ్యాయం మనం నేర్చుకుంటాము. లాబాను మామైనటువంటి యాకోబు మామైనటువంటి లాబాను యొక్క బయలుదేరి వెళ్ళడము, ఆ క్షేమ సమాచారాలు అదంతా కూడా మనం ఆ అధ్యాయంలో చూస్తాము. అక్కడే ఎవరిని? లేయాను వివాహం చేసుకోవడం, రాహేలును వివాహం చేసుకోవడం చిన్నదే అనుకుంటారు. 29వ అధ్యాయంలో 20-21 వచ్చారు. సో ఆ 29వ అధ్యాయం మీరు చదువుకొని రండి. తప్పకుండా ఆదికాండంలో ఈ చెప్పినటువంటి సందేశాన్ని నేను ఆదివారం కూడా చెప్తాను. ఎందుకంటే ఊరిగా వింటారు కానీ మర్చిపోతారు. సో వచ్చే వారం 29వ అధ్యాయం చదువుకొని రండి. మరికొన్ని విషయాలు ఆదికాండంలోని లోతైనటువంటి విషయాలు, ఆ ప్రాంతాలు కానీ, ఆ ప్రదేశాలు కానీ, ఆ వ్యక్తులు కానీ, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ఎవరు చేస్తారు ప్రార్థన?